హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది కంప్రెషన్ టెస్టింగ్. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదేంటో చూడండి. ఇప్పుడు మనకు మొదటగా సైట్లో కామన్గా మనం సైట్ కన్స్ట్రక్షన్ సైట్లో కూడా, ఇది కన్స్ట్రక్షన్ సైట్ కదా, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ లోకల్గా మనం ఒక ల్యాబ్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ల్యాబ్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను మీకు. ఫస్ట్గా ఇది వచ్చేసేటప్పటికి కంప్రెషన్ టెస్టింగ్ మిషన్, క్యూబ్ కానీ ఏదైనా సరే కంప్రెషన్ టెస్ట్ చేయాలన్నా, ఫెయిల్యూర్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, స్ట్రెంత్ ఫైండ్ అవుట్ చేయాలన్నా సరే ఈ మిషన్ అనేది వాడుతూ ఉంటాం. ఇది మాన్యువల్గా, ఇందులో మాన్యువల్ ఆటోమేటిక్ రెండు ఉంటాయి. సో ఇది మాన్యువల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అగ్రిగేట్ ఇంపాక్ట్ స్ట్రెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి వాడతారు, తెలిసే ఉంటుంది, కన్స్ట్రక్షన్ సైట్లో వాడతాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఈ మిషన్ ఇది వచ్చేసి ఇప్పుడు సిమెంట్ 33 గ్రేడ్ 43 గ్రేడ్ స్ట్రెంత్ చెక్ చేయాలంటే మనకి ఏం చేస్తామంటే సిమెంట్ మోటార్ క్యూబ్ చేసి వాటిని వైబ్రేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది వైబ్రేటింగ్ మిషన్ అనమాట. ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఇంకేమున్నాయో చూద్దాం. ఈ మెటీరియల్స్ అయితే ఇప్పుడు మనకి టెస్టింగ్కి అయితే వచ్చాయి. టెస్టింగ్కి ఏమేమి వచ్చాయో చూద్దామండి. టెస్టింగ్ అయితే ఫస్ట్ ఇది ఒకటి వచ్చింది, మీకు అందరూ తెలిసే ఉంటుంది, వాష్ ఉంది, కంబోర్డ్. ఆ తర్వాత వచ్చేసి టైల్స్ కూడా వచ్చాయి టెస్టింగ్కి, అలా కొన్ని మెటీరియల్స్ వచ్చాయి. సో ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసి వైకాట్ ఆపరేటర్స్ అంటారు. మనకి ఇది మిషన్ వచ్చేసి మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే సిమెంట్ ఫైనల్స్ ఆఫ్ సిమెంట్ ఇనిషియల్ సెట్టింగ్ టైము, ఫైనల్ సెట్టింగ్ టైం కూడా ఉపయోగపడతాయి. వీటిలో మీకు తెలిసే ఉంటుంది. వీటిలో మనకి లిక్విడ్ జార్స్ అనమాట, వాటర్ అది మనం ఫిల్ చేసుకోవడానికి వాడతారు. ఇది వచ్చేసి మనకి పైగ్నోమీటర్ అనమాట. ఇందులో స్పెసిఫిక్ గ్రావిటీ టెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో డెన్సిటీ కూడా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మనకి ఇవన్నీ కూడా ఫ్లెక్స్ అనమాట. ఇవన్నీ తెలిసి టెస్టింగ్కి వచ్చి ఉంటాయి ఇక్కడికి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసి తెలియని చెప్తాను, అగ్రిగేట్ పాసింగ్ చేయడానికి, అగ్రిగేట్ ఫ్లేకినెస్ ఇండెక్స్ అవి ఫైండ్ అవుట్ చేయడానికి వాడతారు, అదనమాట. ఆ తర్వాత ఫ్లేకినెస్ ఇండెక్స్ అవి ఫైండ్ అవుట్ చేస్తారనమాట. దాన్ని బట్టి అగ్రిగేట్ ఎలాంటి అగ్రిగేట్ యూజ్ చేయాలి సైట్లో, కన్స్ట్రక్షన్ కాంక్రీట్లో అనేది తెలుస్తుంది అనమాట. మీకు అనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఓవెను. ఆ తర్వాత ఇది కూలరు. ఆ తర్వాత ఇప్పుడు ఇవి ఏంటంటే ఇవి మైక్రో వెయిట్స్ అనమాట, చిన్న వెయిట్స్కి గ్రామ్స్లో తక్కువ. ఇది వచ్చేసి మనకి ఇది కూడా డిజిటల్ వెయిట్. ఆ తర్వాత సార్ అయితే మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ సార్ ఉన్నారు కదా, ల్యాబ్ సార్ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనకి ఇది కూడా ఓవెన్ అనమాట. సో ఇది హాట్ ఓవెన్ అనమాట. సో మినీ ఓవెన్, కాస్ట్లీ కూడా ఉంటుంది. వెయిట్ బ్యాలెన్స్ అక్కడ రాసి ఉన్నాయి, చూసుకోవచ్చు. వెయిట్ బ్యాలెన్స్ 600 గ్రామ్స్, వెయిట్ బ్యాలెన్స్ 5 kg, 30 kg, హాట్ ప్లేట్ అని ఉన్నాయి. సార్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హాట్ ప్లేట్? Hot plate is a purpose of moisture correction only for. Moisture correction. To remove the conditions to moisture correction. Moisture का moisture correction करने के लिए. So sir is explaining all these things. So ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీవ్స్ ఉంటాయి. అగ్రిగేట్ సైజెస్ అక్కడ రాసే ఉన్నాయి. 20 mm సపరేట్ చేయడానికి, 10 mm. ఇవన్నీ మీ అందరి ల్యాబ్లో చిన్నవి బ్రషెస్ సీవ్స్ అంటారు, ఇవి చిన్నవి అనమాట. వీటిని మాన్యువల్గా కూడా షేక్ చేయొచ్చు, లేదంటే మిషన్ సేవింగ్ ఉంటుంది, సీవ్ షేకర్ అంటారు. ఆ తర్వాత వచ్చేస్తే ఇది వచ్చేసి గ్రావిటీ బాస్కెట్. वो पानी में डाल के चेक करना, अग्रीगेट स्पेसिफिक ग्राविटी. ఇది వాటర్ అబ్జర్ప్షన్ ఆఫ్ అగ్రిగేట్ ఆర్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ అగ్రిగేట్ చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత సార్ దగ్గర ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇవి శాండ్ రీప్లేస్మెంట్ మెథడ్కి ఉపయోగపడుతుంది. डेंसिटी चेक करने के लिए उपयोग ఫీల్డ్ డ్రై డెన్సిటీ ఉపయోగపడుతుంది. శాండ్, ఇందులో శాండ్ వేస్తాం. 100 mm डाया, అది చాలా పెద్దది. అది 200, 150, 100. సో ఇవన్నీ అయితే మిషన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సార్ దగ్గర. ఇదిగో ఇందాక కనిపించాడు కదా, ఇదిగో ఈ అబ్బాయి ఇంజనీరు, మన ఫ్రెండే. ఇదంతా కూడా లోకల్గా సిస్టమ్ అయితే ఇప్పుడు ఏదైనా సరే కన్స్ట్రక్షన్ సైట్లో సెట్ చేసుకుంటూ ఉంటారు.
సో ఇవన్నీ నార్మల్గా కాంట్రాక్టర్ ఏంటంటే వాళ్ళు చెక్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. మనకి ఇక్కడ స్టీల్ రాడ్లు కూడా వచ్చాయి. सर आपके पास टेंजेल टेस्टिंग कैसे करेगा? बार का टेंजेल टेस्ट ये जो होता है हमारा क्लास कॉलेज को भेजेगा. ఈ బార్లు అయితే మనం యూటీఎంలో టెస్ట్ చేస్తాము. ఇక్కడ టెస్ట్ చేయడానికి మిషనరీ లేదు. సరే ఫ్రెండ్స్, ఇంకా మీకు లాస్ట్ ఒకటి చూపించేసి ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తాను. కొంచెం ఓపిక్గా చూడండి. ఆ చివరిది కనిపిస్తుంది చూసారా, అది స్లంప్ కోన్ టెస్ట్ అనమాట. అంటే స్లంప్ కోన్ టెస్ట్ ఎందుకు చేస్తారంటే వర్కబిలిటీ ఫైండ్ అవుట్ చేయడానికి, ఫ్రెష్ కాంక్రీట్ చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అవి ఫ్రెండ్స్, ఓకే, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.